వినాయక చవితి రాబోతుంది కాబట్టి మన వాడల వినాయకుని మండపం వేయడం జరిగిందనమాట. అలాగే నేను వీటిల్లోని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. అండ్ ఇప్పుడు కుంతలు తవ్విన తర్వాత ఎలా చేయాలనేది డిస్కషన్ చేసుకుంటున్నాం. చూసిగా మనదే అది రథం చూసిగా. ఇప్పుడు బడితను సమానంగా కొలుసుకొని రప్ప కోస్తారనమాట. కోసేసిన తర్వాత బాతేస్తారనమాట. కాస వీరుడు చూసారా, తన బండి ఓడానికి కట్టెలు అడ్డుకున్నాయని కట్టెలు లేపుకొని మరి పోయిండు. వాళ్ళపై ఒక బడిత నాటేస్తారన్నమాట. అంటే నాటంటే ఇంకో నాటు అనుకోకూర్రి, ఈ నాటు. ఇప్పుడు అన్ని బడతలు కూడా నాటేస్తారనమాట. ఈ వీడియోని ఒక లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఉంటా దోస్తులు, నేను మీ టిల్లను బాయ్. అలా గాయ్స్, ఇవాళ డే 2 అనమాట, వినాయక మండపం పార్ట్ 2. అసలు ఏం జరిగిందంటే, నేను మీ టిల్లుని మీ ముందుకి మరికొత్త వీడియోతో వచ్చేసా. మీరు నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోరన్నమాట. చుట్టూ బడితలు బాతేసాక పైన అటాచ్మెంట్లు కూడా బాతేస్తున్నారన్నమాట. నమస్తే. చూసిలా వ్యాన్ డ్రైవర్ ఎంత కష్టపడతాడో తిప్పుకోవడానికి, చాలా కష్టపడతాడు. ఈలోపే నాటేశారు, చుట్టూ అటాచ్మెంట్లు కూడా అయిపోయినాయి. అండ్ పైన కూడా పరదలు కప్పేశారు, తాటకాలు కూడా కప్పేశారనమాట. మీటింగ్ పెడతారు, బొంగులు కట్ చేపిస్తారు ముంగట ఆర్చ్ కోసం. ఈలోపే సైడ్కి కూడా పరద కప్పేశారు, పైన కూడా పరద కప్పేశారు. కొంచెం పిన్నులు కడతారు చేస్తారు. మొత్తం కష్టపడతారు బాగానే. ఈ కష్టానికి మీరు లైక్ వేసుకోవాలి. ఇప్పుడే క్లాతింగ్ కూడా స్టార్ట్ చేశారు. అప్పుడే క్లాతింగ్ వన్ సైడ్ కొట్టేసాడు మా మావయ్య, ఆల్రెడీ వన్ సైడ్ కొట్టేసాడు అనమాట. అప్పుడే ఆల్రెడీ మొత్తం క్లాతింగ్ మొత్తం అయిపోయింది. ఎలా ఉన్నా చెప్పండి ఫ్రెండ్స్. మీకు ఇది డిజైన్ కనుక నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. జై బోలో గణేష్ మహారాజ్కి అని. డిజైన్ అయితే అయిపోయింది, కథం సూపర్ సెట్. మా వినాయకుడిని అయితే తేనిపోయిల్లిగా. వినాయకుడిని సోమవారం సాయంత్రమే తీసుకొస్తారు, ఎందుకంటే ముంగట ఆర్చ్ వస్తారు కాబట్టి. ఉంటా దోస్తులు, బాయ్. ఓ బాబు, ఈ గణపతి ఎంత? సార్ ఈ గణపతి 40,000. 30,000కు రాదా బాబు? సరే, మీ ముందు చూస్తుంటే పెద్ద మనిషి లెక్క అవపడతాను. 30,000కి ఇస్తా, పైసలు ఇర్రి. అటు బాబు. ఓకే సార్, జాగ్రత్తగా గణపతి తీసుకోండి. సరే బాయ్. అరే, గణపతిని 30,000కే బుక్ చేసిండ్రా. తొందరగా ట్రాక్టర్ పట్టుకుని రాండి, తీసుకోపోదాం. గణపతిని 30,000కే బుక్ చేసుకున్నా. ఇక్కడ బాబు ఉండే కదా, ఆ బాబుకు డబ్బులు ఇచ్చిన. బాబు మీ లెక్కనే వినాయకుడు కొంటానికి వచ్చిండు, పోయిండు. చెల్లె, పూజ అయిపోయింది చెల్లె, ప్రసాదం పట్టు. ఏం చూస్తారా చెల్లె? ప్రసాదం నాకు నచ్చిన కలర్ లేదన్నా, నాకు వద్దు. విఘ్నేశ, మా విజ్ఞానం తండ్రి. లేదు గణేశ, పక్క గల్లి వినాయకుడు కన్నా మా వినాయకుడు పెంచుకున్నాడు. అక్కడ ఉన్నది నేనే, ఇక్కడ ఉన్నది నేనే. అక్కడున్న నేను పెంచలేను, ఇక్కడున్న నేను నువ్వు నన్ను విజ్ఞానాన్ని తొలగించు గణేశ కోరుకుంటాను. ఇది న్యాయమేనా భక్త? నన్ను క్షమించి ఆశీర్వదించండి గణేశ. విజ్ఞానాన్ని తెలిసిపోగాక. విజయోస్తు తదాస్తు. గణనాయకాయ గణదైవతాయ. అరే, పక్క గల్లీలా వినాయకుని దగ్గర అన్నదానం అయిపోతాను, తొందర రారా. అమ్మా, వినాయకుని దగ్గర వేస్తా. 4 రోజులు బట్టి పొద్దున పోతాను, పొద్దున వస్తాను. ఈ అమ్మని మిస్ అయితే లేవారా? మిస్ అయితానమ్మా. అది సాయంత్రం వచ్చి ఇక్కడ పండుకోరా? మా గణేష కూడా అట్లా అనుకుంటే 9 రోజులు భూమి మీదకి వచ్చినా అనే అమ్మ. పొద్దున్న లేస్తే మళ్ళీ పొద్దున వస్తాను అంటాను. మరి గణేష్ మన కోసం 9 రోజులు వాళ్ళ అమ్మని ఇచ్చిపెట్టి వచ్చింది కదా, మనం కూడా 9 రోజులు గణపతి దగ్గర ఉండాలి కదా. సరే బిడ్డ, నిమ్మలంగా పో. మా బుజ్జి కనపోయినాక నాకేమైతుందమ్మా? గణపతి ఎక్కడున్నాడు, గణపతి ఎక్కడున్నాడు, మన మండపంలోనే ఉన్నాడు. అన్న, మన లడ్డు పెద్ద ఉన్నదని పక్కవాడలున్న వినాయకులు మన లడ్డుని దొంగలించాలని చెప్తారన్నా. మన లడ్డూని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి, సరేనా? సరే అన్నా. అరే, ఈ వాడలో లడ్డు పెద్దగా ఉన్నదిరా. దొంగతనం చేద్దామా అన్న? మా వాడలో వినాయకుడు పాలు తాగుతాడన్న. ఏంది, గణపతి పాలు తాగుతాడా? అరే సుధా, బర్రా జై బోలో గణేష్ మహారాజ్ కి.
జై బోలో గణేష్ మహారాజ్కి. అరే పక్క వీధిలో ఉన్న వినాయకుని దగ్గర పోతురా, ఎందుకంటే మన వినాయకుడు గొప్ప. అరే పక్క గదిలో వినాయకుడి దగ్గర పోతాను, వత్తరా? పక్క వీధిలో ఉన్న వినాయకుని దగ్గరికి ఎందుకన్నా, మన వినాయకుడు ఉన్నాక. వత్తరా? దేమేన్ రామన్న, నువ్వు పోతే పో. పక్క గదిలో అన్నదానం పెడతాడట్రా. అన్నదానానికి టైం అవుతుంది అన్న, అయిపోతుంది, తొందర రా అన్న, పోతాను. బుద్ధునే అన్న దేవుని దగ్గరకు వచ్చి దండం పెడతలేవు. చెప్పకుండా వచ్చావు, చెప్పకుండా వెళ్ళిపోగా నిజంగా వెళ్ళవు కదా. వెళ్ళాలి కదా భక్త. నిన్ను నిమజ్జనం చేయడం నాకు ఇష్టం లేదు గణేష. నువ్వు మీ అమ్మ లేకుంటే ఒక్కరోజైనా ఉంటావా భక్త? ఆ గణేష, ఒక్క రోజు కాదు కదా, ఒక్క నిమిషం కూడా ఉండలేను గణేష. మా అమ్మ విడిచిపెట్టి 9 రోజులు మీతో ఉన్నా కదా భక్త, మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి కదా. ఒకప్పుడు నిన్ను మంచినీటి చెరువులో నిమజ్జనం చేసేవారు గణేష, కానీ ఇప్పుడు మురికాలలో చేస్తారు గణేష. నేను భూమి మీదకి వచ్చిందే మీలో చెరువు తీసేయడానికి. ఏ మురికాలు వేసినా కానీ భక్త, మీ చెరువు తీసుకునే వెళ్తా భక్త. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అమ్మా వినాయకుడి నిమజ్జనం అవుతుందమ్మా, నిమజ్జనం కాడికి పోతా. సరే పోరా. సరే అమ్మా, ట్రాక్టర్ ఎక్కి చెరువు కాడికి కూడా పోతా. పోయినావా, కలర్ పూసుకున్నావా, డాన్స్ చేసినావా, ఇంటికి వచ్చినట్టు ఉండాలి. అమ్మ వినాయకుడిని చెరువులు వేసే కాడికి వద్దా అని అమ్మా. చెరువు కాడికి పోతా అన్నావు అనుకో బిడ్డ, నీ బొల్లు చింత పని చేస్తా. మా గణేశుని చెరువు దాకా సాగరం పోతా అని అమ్మా. మీరు కూడా నాలాగా ఏడ్చి అమ్మను బెదిరించి చెరువు దగ్గరకు వెళ్ళకండి గాయస్. చిన్న పిల్లలైతే ముఖ్యంగా చెరువు దగ్గరకు వెళ్ళదు, ఎందుకంటే ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి.